కర్మ సిద్ధాంతంలో కృష్ణుడు చెబుతాడు, సంచిత కర్మ జన్మజన్మల కర్మ గురించి ఏడవకయ్యా అనవసరం. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక 5వ అధ్యాయంలో ఉంటుంది భగవద్గీతలో. దాన్ని వివేకానందుడు బాగా ప్రచారం చేశాడు. ఇది చూడండి, కృష్ణుడు చెప్పాడు, వినండి. జ్ఞానం అనే అగ్నితో జన్మజన్మల కర్మల్ని తగలబెట్టేయచ్చు. ఎలాగా? కర్మలన్నీ గడ్డిమేటు లాంటివి, కంగారు పడక్కల. అదేమి గని కాదమ్మా, కర్మలు కొండల్లా ఉండవు, అవేమి మట్టి కాదు, గని కాదు, రాయి కాదు, గడ్డిమేటు. గడ్డిమేటు ఎంతైనా ఉండనియండి, 6 ఎకరాల గడ్డిమేటు ఉండనియమ్మా, అరంగుళం అగ్గిపుల్ల చాలు, ఒక్క అగ్గిపుల్ల చాలు, రెండోది కూడా అక్కల, మొత్తం పోతుంది. సంచిత కర్మను తగలబెట్టేయడం అంత తేలిక. ఒకే ఒక జ్ఞానం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అది నేను చెయ్యలేదు, భగవంతుడు లీలలో భాగంగా జరిగింది అనేటువంటి స్థిరమైన జ్ఞానంతో నువ్వు ఉండగలిగితే జన్మజన్మల కర్మ పోయినట్లు లెక్క, దెబ్బకు పోయింది. ఇప్పుడు చెప్పండి, మీ డెస్టినీ మీ చేతుల్లో ఉందా లేదా? ఆయన చెప్పింది నిజమా కదా? ఎందుకు దాని గురించి ఏడుస్తారు? వీడికి చేయడం ఇష్టం లేక, మంచి పనులు చేయడం ఇష్టం లేక, చెడ్డ పనులు చేయడం మానలేక, నా కర్మ ఇలా అయింది నేను ఏం చేయను అంటే ఇంకెలా చేస్తూనే ఉంటాడు. పోనీ నీ కర్మ అలా ఉంది కదరా, నువ్వు పేకాట కడుతున్నావు కదా, రోజు ఈవేళ మానేయమంటే నాకు వెళ్ళాలనిపిస్తోంది. అనిపిస్తోంది ఏమిటో ఆలోచించు. అనిపిస్తోందని ఎక్కడ అనిపిస్తోంది? అనిపిస్తున్నది నీకే కదా, వెళుతున్నది నువ్వే కదా, నీకు నువ్వు నచ్చ చెప్పుకోలేవా? చెప్పుకోలేడండి, బలహీనత. ఆ బలహీనతను అంగీకరించడు. నాది భరణీ నక్షత్రం, భరణీ నక్షత్రం వాళ్ళకి వ్యసనాలు ఉంటాయి. ఎవరికి లేవండి, చాలామంది భరణీ నక్షత్రం ఉన్న వాళ్ళకి లేవు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయక, నీ వ్యసనాలకు నువ్వు కారణం, నీ భవిష్యత్తుకు నువ్వు కారణం, నీ బంగారు భవిష్యత్తుకు కూడా నువ్వే కారణం అని అంగీకరించు. ముందు ప్రయత్నం చేయి. ప్రయత్నాన్ని పాతిపెట్టమని ఏ గ్రంథము చెప్పదండి, సనాతన ధర్మం అసలే చెప్పదు. మనం దాన్ని పట్టుకుంటే అలాగా, దాన్ని ఆ మహానుభావుడు వెడగొట్టాడు. సంచితం తీసేపారేయండి, గడ్డిమేటది తగలబడిపోతుంది. అదే రామకృష్ణ పరమహంస కూడా చెబుతాడు, అద్వైత జ్ఞానమును కొంగున కట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చరింపు అంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు చరించు, అద్వైత జ్ఞానంతో చేయి, ఏ పని చేసినా అంతా ఒకటే. అది ఉందా మనకి? మీరు వేరే అనుకున్నాం, మేము వేరే అనుకున్నాం, మానవమానాలు జయాపజయాలు లెక్కెట్టుకుంటున్నామే. అద్వైతం ఎక్కడుంది? ద్వైతం తప్ప. పూర్తి అద్వైత జ్ఞానంతో ఉంటే ఏం చేసినా పర్వాలేదు. సంచిత కర్మ ఎలా ఉన్నా దాన్ని దగ్ధం చేయొచ్చు. ఆగామి, దాని గురించే వివేకానందుడు బాగా చెప్పాడు. ఆగామి అంటే ఎట్ టు కమ్, రాబోయే దాని గురించి బెంగ ఎందుకండి? అదెవరు నిర్ణయిస్తారండి? అంటే మన జీవితంలో ఏం చేయబోతామో కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పేస్తారండి. చెప్పమనండి, చూస్తాను నేను. చెప్పమనండి, ఎలా చెప్పేస్తారండి? వాళ్ళ ఊహ అంతే. అది నువ్వు చేస్తేనే అవుతుంది, చేయకపోతే అవ్వదు. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చు. మంచి పనులే చేయరాదా? ఆగామి అంటే రాబోయే కర్మ. రాబోయే పనులు నీ చేతుల్లో లేవా? రేపొద్దున కాలేజీకి వెళ్ళాలో అక్కర్లేదు, పుస్తకాలు చదవాలో అక్కర్లేదు, నువ్వు నిర్ణయించుకోలేవా? నువ్వు వెళ్ళొద్దన్నా సరే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళాలనుకుంటే ఆగిపోతావా? జరుగుతుందా అలాగా? నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవా? ఎలాగోలా వెళతాం. కాలేజీలో ఉన్న కుర్రాడు ప్రేమలో పడ్డాడు అనుకోండి, ఆదివారం కూడా వెళ్ళిపోతాడు. ఆ ప్రేమలో విఫలమయ్యాడు అనుకోండి, సోమవారం కూడా వెళ్ళడు. జగమే మాయ బ్రతుకే మాయ. ఎందుకంటే వీడు అనుకున్న అమ్మాయి రావట్లేదు అక్కడికి. అమ్మాయి ఇచ్చింది అనుకోండి, ఆదివారం కూడా ఏమిట్రా ఇవాళ పెడుతున్నావు అంటే సండే ఎక్స్ట్రా క్లాసు. అబ్బా, అమ్మాయితో సరదాగా కాలక్షేపం చేస్తే సండే, లేదంటే మన్నాడు ఒళ్ళు మండే. మన బుద్ధి పూర్తిగా పనిచేస్తుందా లేదా? దానికి ఎందుకు మనం సాక్షిభూతంగా ఉండి అంగీకరించమండి? మన బుద్ధిలో తేడా వచ్చిందా లేదా? ఇదివరకు వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు కొడుతున్నాం అంత శ్రద్ధగా? లేదు, తర్వాత కొంతకాలానికి ఎందుకు మానేస్తున్నాం అంటే తేడా వచ్చింది. ఇది ఎవరికి వారు తెలుసుకోవాలి కానీ ఎవరు చెప్పేది కాదు. అంటే ఆగామి కర్మ పూర్తిగా నీ చేతుల్లో ఉంది. అదే దట్ ఈజ్ యువర్ డెస్టినీ. డెస్టినీ అంటే భవిష్యత్తు కదండి. భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని చెప్పాడు. అని తప్పేముంది? ఆగామి మన చేతుల్లో ఉంది. కృష్ణుడు కూడా చెప్పాడు, మనం ఎట్టి పరిస్థితుల్లో అనుభవించవలసింది ఒకే ఒకటమ్మ, కంగారు పడకల ప్రారబ్ధం విచ్ హాజ్ ఆల్రెడీ బిగన్. అది మొదలైంది. ప్రారబ్ధ కర్మ గురించి వివేక చూడమంలో శంకరాచార్య చెబుతారు. ఇక అంతకంటే గొప్పగా ఎవరో ఏం చెప్పరారు. విడిచిపెట్టిన బాణం అంటాడు ఆయన. విడిచిపెట్టిన బాణం. బాణాన్ని విలుకాడు విడిచిపెట్టినప్పుడు ఒక విలుకాడు బాణం విడిచిపెట్టాడండి. ఒక ఏదో నీళ్లు తాగుతున్న శబ్దం వినపడింది. జంతువు అనుకున్నాడు, పులి అనుకుని విడిచిపెట్టాడు. గోవు చనిపోయింది అక్కడ. అయ్యో నేను పులి అనుకున్నాను. నువ్వు పులి అనుకున్నా చేసేది లేదు, బాణం అనుకోలేదు, పులి నువ్వు అనుకున్నావు. బాణం వెళ్ళి తగిలింది. గోహత్యా పాపమే వస్తుంది కానీ పులిని చంపినటువంటి ఇది రాదు. గోవుని చంపడం ఎక్కడైనా పాపమే. కానీ బాణం అంటూ నువ్వు తెలియకుండానో తెలుసో వేసిన తర్వాత అది వెళ్ళి అక్కడ తగిలిన తర్వాత గోవైనా తగులుతుంది, పులైనా తగులుతుంది. గోవుకి పులికి తేడా నీకు తెలుసు కానీ మిత్రమా బాణానికి తెలియదు.
నువ్వు అతివేగంతో వేసేసావు, తగిలింది, దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. దశరథుడు అనుభవించలేదా శ్రవణ కుమారుని చంపిన ఫలాన్ని? ఇది ప్రారంధం. అంటే ఆ ప్రారంధ కర్మ ఎలా ఉంటుందంటే వదిలిపెట్టిన బాణం. నువ్వు వదిలిపెట్టేటప్పుడు చూసుకోవాలి, అది అయిపోయింది, పూర్వజన్మది ఏదో వచ్చి ఈ జన్మలో కొన్ని అనుభవించాల్సి ఉంది మనం. అవి రోగాల రూపంలో అనుభవిస్తామో మనోవ్యధ రూపంలో అనుభవిస్తాం, చేసేదేం లేదు ఇక్కడ. దానికి మనం సిద్ధమైపోవాలి. జాతకాలు చెప్పేటప్పుడు ఎప్పుడు అవి చెబుతారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, జ్యోతిష్ శాస్త్రం పట్ల విశ్వాసంతో. సంచిత కర్మలు వాళ్ళు చెప్పలేరు, భవిష్యత్తు కర్మలు చెప్పలేరు, కానీ ప్రారంధం చెప్పేస్తారండి. ఎందుకంటే ఆ గ్రహాల లెక్కలు ఉంటాయండి. ఎందుకంటే ప్రారంధ కర్మను అనుభవించడానికి ఏ గ్రహ సంపుటి ప్రకారం పుడితే అనుభవిస్తాడో ఆ గ్రహ సంపుటి, ఆ నక్షత్రం, ఆ పాదంలోనే జీవుడు పుడతాడు ఖచ్చితంగా. మీకేమైనా అనుమానం ఉంటే మహాతత్వవేత్త ఓషో రాశాడు ది సీక్రెట్స్ ఆఫ్ ది హిడెన్ సీక్రెట్స్ అని, ఆ గ్రంథం చదవండి. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ మహాతత్వవేత్త ఆచార్య ఓషో రాశాడు, అది చదవని తెలుస్తుంది. జీవుడే సంకల్పం, దేవుడి సంకల్పం కాదు అది. తాను ఏ నక్షత్రంలో పుట్టాలో, ఏ పాదంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో జీవుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. దేవుడికి ఇందులో ప్రమేయం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో, ఆ కులంలో, ఆ మతంలో, ఆ దేశంలో మగాడుగానో ఆడదానిగానో డబ్బున్న వాళ్ళుగానో లేని వాళ్ళుగానో ఏదో ఒక రకంగా అలా పుడితేనే వీడు చేసిన కర్మలు అనుభవించే అవకాశం ఉంది. అంచేది అలాగే పుడతాడు. బల్లిలా కొన్ని బాధలు పడవలసిన వాడు బల్లిగానే పుడతాడు. బ్రాహ్మణుడుగా కొన్ని సుఖాలో బాధలో ఏవో మానాలో అవమానాలు పడవలసిన వాడు బ్రాహ్మణుడుగానే పుడతాడు. వద్దన్నా కుదరదు. అది ప్రారంభం. దాన్ని నువ్వేం చేయలేవు. అది మనం ఇప్పటికే వచ్చింది. అది ఇంకేం చేస్తాం, దాన్ని ఇంకేం చేస్తాం. అంటే దాని విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? వదిలిన బాణం ఫలితం ఇస్తుంది కదా, తప్పదంటే మనం దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రారంధాన్ని ఎవరైనా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పి మీకు తప్పదండి, ఇక కొద్ది రోజుల్లోనే ఉందండి, ఇది తప్పదండి, ఇది ఇప్పటికే వచ్చింది నడుస్తుంది, ఇగో అది 7 ఏళ్ళు ఉంటుంది 3 ఏళ్ళు ఉంటుందని చెప్పేస్తారమ్మా దశ అని చెప్పేసి. ఆ దశను మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏం చేస్తే ఈ దశ పోతుంది? ఏం చేసినా పోదు. నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది, అది ఉంది అవకాశం. ఏం చేసినా పోదు. నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది. నోరు మూసుకోవడం, ఎక్కువ మాట్లాడకపోవడం, దాన్ని ఇంకా పెంచకపోవడం ఎలాంటిది తెలుసా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం లాంటిది. తుపాకి దెబ్బ తగులుతుందని, కానీ బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే తగలదుగా, అదంతే. ప్రారంధాన్ని అలా చేసుకోవచ్చు, కొంత తగ్గించుకోవచ్చు. లేదా స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంది రోడ్డు మీద, పెద్ద గొప్పులో ఉంది, అక్కడ నువ్వు బాగా వేగం తగ్గించి మామూలుగా వెళ్ళావనుకో కొద్ది కుదుపు ఉంటుంది, ఎలాగూ ఉంటుంది, తప్పదు. పెట్టింది ఎందుకు? కుదుపు కోసమే. కానీ హాయిగా పెడతావు. నీకు అది ఏమీ లేకుండా ఎరా బాగున్నావా అనుకుంటూ బాగా స్పీడ్ పెంచావనుకో కింద పడతావు. జాతకాలు ఇంతవరకే, ఇట్ జస్ట్ ఏ స్పీడ్ బ్రేకర్. అంతకుమించి జ్యోతిష్ శాస్త్రానికి జాతకాలకు మీరు ప్రాధాన్యం ఇయ్యక్కల. ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం. జాతకాలన్నీ స్పీడ్ బ్రేకర్ అంతే లెక్క. అంత భయపెట్టి చంపాల్సిన పనులు ఈ జనాన్ని.